వెయిట్ వెయిట్ విక్రమ్ చూడు సీతమ్మా తాతయ్య సీతమ్మ వారి పట్టడి గురించి నాకు వివరాలు కావాలి. గుడి పోషకులు శివరామరాజు తాతయ్య వంశీకులని, ఆ బంగారు పట్టడి పోషకులు జానకమ్మ వంశీకులని తెలిసింది. అసలు ఆ జానకమ్మ ఎవరు? గుడి చుట్టూ జానకమ్మ ఆత్మ శక్తిగా మారి తిరుగుతుందని మీరందరూ నమ్ముతున్నారు. జానకమ్మ శక్తిగా మారి గుడి చుట్టూ తిరగడానికి కారణమేంటి? ఆ జానకమ్మకి ఫ్యామిలీ ఉందా? ఉంటే వాళ్ళెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? నాకీ వివరాలన్నీ కావాలి తాతయ్య. శివరామరాజు తాతయ్య డిఎన్ఏ టెస్ట్ల కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ్నుంచి వైజాగ్లో తన స్నేహితుడి దగ్గరే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ వివరాల కోసం ఫోన్ చేసి అడిగితే మిమ్మల్ని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. చెప్పండి తాతయ్య, ఆ జానకమ్మ ఎవరు? ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు? అమ్మా, జానకమ్మ ఎవరో కాదు, సాక్షాత్తు నువ్వే తల్లి. అవునమ్మా, మా ఊర్లో జానకమ్మ మళ్ళీ పుట్టింది. అది నువ్వే తల్లి. తాతయ్య మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అవునమ్మా, నువ్వు ఆ రోజు నాకు కళ్ళు ఆపరేషన్ చేయించి చూపు తెప్పించావు. హాస్పిటల్లో నిన్ను చూశాను. ఆ రోజే నాకు అర్థమైంది జానకమ్మ తల్లి మళ్లీ పుట్టిందని. ఆ బంగారు పట్టడి కోసం, సీతారాముల కళ్యాణం జరిపించడం కోసం ఆ జానకమ్మ తల్లే నీ రూపంలో పుట్టి మా ఊరొచ్చిందమ్మా. తాతయ్య ఋషేదో చెప్పారని మీరు భ్రాంతిలో ఉన్నారేమో. లేదమ్మా, నేను చెబుతున్నది నిజం. ఆ జానకమ్మ తల్లి ఫోటో చూస్తే అప్పుడైనా నమ్ముతావా? ఫోటోనా? అవునమ్మా, జానకమ్మ తల్లి ఫోటో నా దగ్గరుంది. అది చూస్తే నీకు అర్థమవుతుంది తల్లి. చూడమ్మా, చూడు.
అచ్చు నీలాగే చంద్రబింబం లాంటి గుండటి ముఖం అమ్మా. కరుణ కురిపించే ఆ కళ్ళు, ఎన్ని కష్టాలొచ్చినా మానవత్వం దయాగుణాలు వీడని ధైర్యశాలి. మాట కోసం ప్రాణాలైనా ఇచ్చే గొప్ప సుగుణవంతురాలమ్మా జానకమ్మ. నేను జానకమ్మలాగే ఎలా ఉన్నాను? నాకు ఈవిడికి సంబంధం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. లేకపోతే ఈ సమస్యలు తీర్చడానికి ఆ భగవంతుడు నిన్ను ఇంతదాకా తీసుకురాలేడు తల్లి. జానకమ్మ ఫ్యామిలీ గురించి చెప్తారా తాతయ్య? జానకమ్మ వంశీకులు చాలా పేదవాళ్లట. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం పొలం దున్నుతూ ఉంటే ఆ పట్టెడ భూమిలోంచి బయటపడిందమ్మా. జానకమ్మ వంశీకులు దాన్ని ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సీతమ్మకు అలంకరించేవారు. కళ్యాణం అయ్యాక తిరిగి తీసుకెళ్లి ఇంట్లో భద్రపరిచేవారమ్మా. తిండికి లేకపోయినా కోట్ల విలువ చేసి ఆ పట్టెడును కుటుంబ ఆచారంగా పాటించేవారు. అలా జానకమ్మ కూడా ఆ ఆచారాన్ని పాటించేది. కాని సరిగ్గా 25 ఏళ్ల క్రితం శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం రోజు ఆ బంగారు పట్టెడును జానకమ్మ తీసుకురాలేదు. ఊర్లో అందరూ పట్టెడేదని అడిగారు, కాని సమాధానం చెప్పలేదు. ఎవరైనా దొంగలించారా లేదంటే అవసరానికి ఉపయోగించుకున్నారా అని ఊరి పెద్దలు అడిగినా జానకమ్మ మౌనంగా ఉండిపోయిందమ్మా. దాంతో బంగారు పట్టెడ లేకపోవడంతో సీతారాముల కళ్యాణం ఆగిపోయిందమ్మా. ఆ రోజు నుంచి జానకమ్మ తిండి నిద్రాహారాలు మానేసి గుళ్ళోనే ఉండేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. అలా 3 నెలలకు చిక్కి శల్యమై గుళ్ళోనే చనిపోయిందమ్మా. అందుకని గుడిలో చనిపోయిన జానకమ్మ ఆత్మ నవమి రోజున నరుని బలి తీసుకుంటుందని మీరంతా నమ్ముతున్నారా? అవునమ్మా. మరి జానకమ్మకి సంతానం లేరా? ఒక కొడుకు ఉండేవాడమ్మా. అతని పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి 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 కృష్ణ జానకమ్మ కోడల పేరు లక్ష్మి. లక్ష్మి 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 లక్ష్మి. ఈ పట్టడి గొడవ జరుగుతున్నప్పుడు లక్ష్మి గర్భవతమ్మ. ఈ పట్టడి వ్యవహారంలో నిందలు పడి సమాధానం చెప్పుకోలేక కొడుకు కోడలు ఊరొదిలి పారిపోయారు. ఎంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడున్నారో కూడా తెలీదమ్మా. శివరామరాజు గారు గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఊర్లో నా వయసులో ఉండేవాళ్ళు మాత్రం నువ్వు జానకమ్మ పోలికని గుర్తుపట్టారు. ఆ విషయం నాతో కూడా చెప్పారు. చూపొచ్చాక అది నిజమని నాకు అర్థమైందమ్మా. సరే తాతయ్య, ఇంతకీ ఇప్పుడు ఆ పట్టడేమైంది? ఆ పట్టడి పోవడానికి కొంతమంది వ్యక్తులున్నారమ్మా. వాళ్ళెవరో నాకు తెలీదు. మీకు చూపు లేకపోయినా ఇవన్నీ ఎలా తెలుసు తాతయ్య? నేను పుట్టిగుడ్డిని కాదమ్మా,
చూపు ఉండేది. జానకమ్మకు నేనంటే అపారమైన గౌరవం. చాలాసార్లు పట్టడి గురించి అడిగాను. కానీ ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఆ పట్టడను జానకమ్మకు నమ్మకద్రోహం చేసి తీసుకెళ్లిపోయాడని నేను తెలుసుకున్నాను. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామనుకున్నానమ్మా. కాని ఒకరోజు రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా కళ్ళల్లో జిల్లేడు పాలు పోసి నా చూపు పోగొట్టారమ్మా. దాంతో పట్టడి పోవడం వెనక ఎవరో పెద్దవాళ్ళ చేయవద్దని నాకు అర్థమై మౌనంగా ఉండిపోయానమ్మా. సీతమ్మగా నువ్వు ఈ ఊరొచ్చాక ఏదో ఒకరోజు నువ్వు ఈ విషయాన్ని అడుగుతావని ఎదురు చూస్తున్నానమ్మా. నాకు తెలిసినవన్నీ చెప్పాను. ఇక పట్టడెక్కడుందో తెలుసుకుని దాన్ని తీసుకొచ్చే బాధ్యత నీదేనమ్మా. అలాగే తాతయ్య, మీరింక నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను తల్లి. జానకమ్మలాగే ఉన్నాను. పైగా జానకమ్మ కొడుకు కోడళ్ళ పేర్లు అమ్మా నాన్న పేర్లే ఉన్నాయి. ఇదంతా యాదృచ్ఛికమా లేక అమ్మా నాన్నలది బొబ్బర్లంక సొంతూరా? కొడుకు పుట్టలేదని అమ్మ బాధపడుతుంటే మిమ్మల్ని గుండెలో పెట్టుకుని పెంచుతానంటూ కంటికి రెప్పలా పెంచినా మీ కంటినే పొడిచే పాడు పని నేనెప్పుడు చేయను నాన్న. నేను మీ కూతుర్ని నాన్న. సేజుల కింద మా బతుకులు నలిగిపోకుండా కాపాడింది.
నందిని, వెంకట్రావు మనందరం కలిసి మన ఊరు వెళ్ళాలనుంది నాన్న. ఆ రోజు మీరు తల దించుకుని ఊరి నుంచి వచ్చేశారు. ఈ రోజు తల ఎత్తుకుని గర్వంగా ఆ ఊర్లో అడుగు పెడితే నాకు చూడాలనుంది నాన్న. లక్ష్మి, మా తండ్రి కూతుర్ల మధ్య అపార్థాలొచ్చి విడిపోయాం. దానికి కారణం విధిరాత అనుకున్నాం. అవునండి. విధిరాత కాదు లక్ష్మి. తండ్రి కూతుర్లు విడిపోవడానికి కారణం మా అమ్మ. అవును లక్ష్మి, ఆ రోజు బొబ్బర్లంకలో తరతరాలుగా కుటుంబ వారసత్వంగా వస్తున్న సీతమ్మ తల్లి బంగారు పట్టెణ్ణి అమ్మ పోగొట్టింది. ఊరంతా నిలతీసి అడిగినా ఆ పట్టిడి ఎలా పోయిందో అమ్మ చెప్పలేదు. దాంతో సీతారాముల కళ్యాణం ఆగిపోయింది. ఆ అవమానంతో అమ్మను వదిలేసి మనం ఈ ఊరు వచ్చేశాం. ఆ తర్వాత అమ్మ గుడిలోనే నిద్రాహారాలు మాని చనిపోయిందని తెలిసిన కొడుకుగా దహన సంస్కారాలు చేయటానికి కూడా ఆ ఊరు వెళ్ళలేకపోయాను. 25 ఏళ్లుగా ఈ ఊరు, పిల్లలు, వాళ్ళ చదువులు, పొలాలు, అలా జీవితం ఇక్కడే గడిచిపోయింది. ఏ రోజు అమ్మ గురించి కాని ఆ ఊరి గురించి కాని నేను గుర్తు చేసుకోలేదు లక్ష్మి. అనుకోకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మ ఎందుకు గుర్తుకొస్తుందో నాకిప్పుడు అర్థమవుతుంది లక్ష్మి. పాతికేళ్లుగా ఆ పట్టడి ఇంకా దొరికినట్లేదు. నాకు తెలిసి సీతారాముల కళ్యాణం కూడా జరిగి ఉండదు. పట్టడి ఎలా పోయిందో పక్కన పెడితే జానకమ్మ కొడుగ్గా అది తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేయలేదు. అది నేను చేసిన పెద్ద తప్పు లక్ష్మి. సీతారాముల కళ్యాణం ఆగిపోయి అపచారం జరిగిపోయింది. దాని మూలంగానే నా బిడ్డకు పెళ్లి యోగం లేకుండా పోయింది లక్ష్మి. అవును లక్ష్మి, అపార్థాలతో తండ్రి బిడ్డలు విడిపోవడానికి కారణం ఆ పట్టిడే లక్ష్మి. కొడుకుగా నా బాధ్యతను నేను నెరవేర్చినందుకే మన కుటుంబం ఇన్ని కష్టాలు పడింది. ఆ రోజు అమ్మను ఒంటరిగా వదిలేసి ఈ ఊరు వచ్చేశాం. ఆ బాధ అమ్మని కలిచివేసి ఉంటుంది. దానివల్లే నేను నా బిడ్డ ఈ రోజు ఎడబాటుకు గురయ్యా. ఏంటోదిరా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవును చైతన్య, భవిష్యత్తులో మీ అన్నయ్య విక్రమ్ వల్ల నాకు గాని నా బిడ్డకు గాని ఈ కుటుంబానికి గాని ఏదైనా జరగచ్చు.